రావు గారు చాలా రోజులు ఏం చూసి బాగున్నారా? లేదండి. బావ చెల్లిని తీసుకొని సినిమాకి వెళ్ళారు. రాగానే మీరు అడిగారని చెప్పి మీ దగ్గరకు పంపిస్తాను. మీ నోటి దూల తగ్గించుకోండి ముందు. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ ఆఫీస్కి ఎందుకు రాలేదు? హ్మ్. ఏం చెప్పమంటారండి? తింటుంటే చేతిలోంచి ప్లేటు జారి కింద పడి సొట్టపడింది. అమ్మని పిలిచి ఎంతసేపు టీవీ ముందు కూర్చొని సీరియళ్ళు సినిమాలు చూస్తాం కాదు, మంచి క్వాలిటీ ప్లేట్లు చూసి తీస్తారు నేర్చుకో అన్నాను అంతే. ఇంట్లో ఉన్న ప్లేట్లన్నీ తెచ్చి నా బుర్ర మీద కొట్టి మరీ టెస్ట్ చేశానండి. అబ్బా, ఆ తర్వాత? ఏముంది, హాస్పిటల్కి వెళ్ళాను. ఆ డాక్టర్కి బిల్ వచ్చింది, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏమైనా మీరు ఈ నోటి దూల కొంచెం తగ్గించుకోవాలండి. నా సంగతి సరే, నేను మీకు ఫోన్ చేస్తే ఓ సౌండ్లు వినిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో, ఏంటి అవి? ఓ అదా, నా లవ్ సంగతి తెలుసు కదండి, నేను మా ఇంట్లో చెప్పేశాను. అబ్బా, బాగానే ధైర్యం చేశారండి. ఏం ధైర్యం లేండి, బుజ్జిని లవ్ చేస్తున్నాను అనగానే మా నాన్న కుక్కని కొట్టినట్టు కొట్టాడు. అదేంటది? మా నాన్న బాగా సాఫ్ట్, నేనేం చెప్పినా వింటారన్నారు. నేను అదే అనుకున్నాను అండి, బుజ్జి అనగానే మా ఫ్రెండ్ బుజ్జిగాడు అనుకుని నేను కోడలి తేమంటే నువ్వు అల్లుని తీసుకొస్తాను కుక్కని కొట్టినాడు. చిచ్చి, మీరు మీ ఏదో మొహమాట నోటీస్ చెప్పచ్చు కదండి కొడుతుంటే. మా అమ్మ చూస్తున్న సీరియల్ డిస్టర్బ్ అవుతుందని ప్లాస్టర్స్ మరి కొట్టారండి నోటికి. ఎంతైనా మీ నాన్నగారికి మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం అండి. ఇంకోటి, మీ ప్లాస్టర్ కూడా మా ప్లేట్ల క్వాలిటీ చాలా బాగున్నట్టుందండి. ఎంత కొట్టినా నోటి నుంచి ఊళ్ళే చూసారా.